వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రజాస్వామ్యంలో ఇది కూడా ఒక చీకటి రోజు కింద భావించాలేమో. ఎందుకంటే శాసన మండలిలో గురువారం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు తీవ్రమైనటువంటి చర్చకు దారితీశాయి. వైసీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆందోళన దిగ్గా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు దూసుకెళ్లినటువంటి ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. పర్లేదు, బాగానే ఉంది. అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రశ్న మీద చర్చ జరిగిన తర్వాత మంత్రి గారు సమాధానం ఇచ్చారు. సమాధానం ముగిసిన వెంటనే తదుపరి ప్రశ్నకు వెళ్ళినటువంటి మండలి చైర్మన్ మోషేన్ రాజు నిర్ణయాన్ని వైసీపీ సభ్యులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు గారికి మోషేన్ రాజు అవకాశం ఇచ్చారు ప్రశ్న అడగడానికి. సోము వీర్రాజు తన ప్రశ్న అడగడానికి లేచిన సమయంలోనే వైసీపీ సభ్యులు ఆయన వైపు దూసుకెళ్లారు. ప్రశ్న అడగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు దాడికి యత్నించినట్టుగా సభలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఇక సోము వీర్రాజుకి రక్షణగా హోంమంత్రి అనితతో పాటుగా టీడీపీ సభ్యులు కూడా ముందుకు రావడంతో సభలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సభలో నినాదాలు, పరస్పర వాగ్విదాల మధ్య క్రమశిక్షణ భంగం చోటు చేసుకోవడంతో మండలి చైర్మన్ సభని కొద్దిసేపు వాయిదా వేశారు. సో దీంట్లో ఆ ఎమ్మెల్సీ పేరు కూడా మనం ఒక్కసారి గమనించినట్లయితే వెళ్ళినటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ సోము వీర్రాజు మీద దాడికి ప్రయత్నించారు. ఇతర ఎమ్మెల్సీలు కూడా సోము వీర్రాజు గారి మీదకి దాడికి దూసుకొచ్చారు. నువ్వు ఎలా ప్రశ్న అడుగుతావు, అసలు మేము ఇక్కడ దీనికి సమాధానం కావాలని అడుగుతుంటే అని చెప్పాను. ఒక పక్కన చైర్మన్ మోషేన్ రాజే దానికి సంబంధించినటువంటి ప్రశ్న అడగండి అని చెప్పి సోము వీర్రాజుకి అవకాశం ఇస్తే వైసీపీ నేతలు దౌర్జన్యంగా సోము వీర్రాజు గారి మీద దాడి చేయడానికి వెళ్ళారు. అందులోనూ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ కూడా. ఈ ఘటన మీద రాజకీయ వర్గాల్లో విభిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. సభా వ్యవహారాల నిర్వహణ, సభ్యుల ప్రవర్తన మీద ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యేల తీరు అప్పుడు ఇప్పుడు కూడా వివాదాస్పదం అవగానే సభా మర్యాదల మీద మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చైర్మన్ కాస్త ఆయన వాయిస్ని పెంచాలి అనేటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ నేతలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా శాసన మండలిలో ముఖ్యంగా, సరే శాసనసభకైతే వెళ్ళట్లేదు, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనేది చూసాం. శాసన మండలి దగ్గరకు వచ్చేసరికి గతంలో చైర్మన్గా ఉన్నటువంటి నజీర్ గారిని ఎటువంటి వ్యాఖ్యానం చేశారనేది కూడా మనం చూసాం. ఎటువంటి వ్యాఖ్యానం చేశారు, నేను మాట్లాడలేకపోతున్నాను ఆ విషయాన్ని. అంత దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా దాడి చేయడానికి మీదకు వెళ్ళిపోయారు. మరి ఏమనుకోవాలి దీన్ని? అంటే వారి అభిప్రాయాలు మాత్రం వాళ్ళు చెప్పాలి, నిందలు వేసేసి వెళ్ళిపోవడమే. అభిప్రాయాలు తీసుకునేటువంటి సమయం కూడా వాళ్ళకి లేదు. సమాధానం మంత్రులు ఎవరైనా చెప్తూ ఉంటే వినేటువంటి ఓపిక కూడా వాళ్ళకి లేదు. ఏ మంత్రిని లేచినా సరే సమాధానం చెప్పడానికి వెంటనే రావడం, పోడియం చుట్టూ గుమిగొట్టడం, ధర్నాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా దాడి చేయడానికి కూడా వెళ్ళిపోయారంటే ఎందుకు మరి చైర్మన్ గారు ఉపేక్షిస్తున్నారు దాడి చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళని? అక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ మిగతా టీడీపీ నేతలు కానీ అడ్డం వెళ్ళకపోయి ఉంటే, ఆయన మీద నిజంగా దాడి చేస్తే, హంతకులకి కూడా లోపలికి ఇంకా అనుమతిస్తున్నారు బర్తరఫ్ చేయకుండా శాసన మండలిలో. అలాంటి సంస్కృతిని పాటిస్తున్నారని అనుకోవాలా మోషేన్ రాజు గారు యాజ్ అ చైర్మన్గా? ఎమ్మెల్సీ అనంతబాబు విషయం అండి, పార్టీని సస్పెండ్ చేసామన్నారు. లేదు, పార్టీ నుంచి సస్పెన్షన్ లేదు, ఏం లేదు. కానీ ఆ పదవికి కూడా ఆయన ఏం చేయలేదు. హ్యాపీగా రోజు శాసనమండలి సమావేశాలకు వస్తున్నాడు. హత్య చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వాళ్ళని కూడా ఎంటర్ చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు దాడులు చేయకుండా ఏం చేస్తారు అన్నటువంటి అభిప్రాయం బాగా వ్యక్తం అవుతుంది. ఏదేమైనప్పటికీ సోము వీర్రాజు గారి మీద దాడిని ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం మా పంధా మారేది లేదు అంటూ వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపిస్తున్నారు. చూడాలి ముందు ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో శాసనమండలిలో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.